హలో వ్యూవర్స్, చెప్పండి కాకరకాయ అంటే ఎంతమందికి భయం? కానీ టేస్ట్ చూసాక అందరికీ నచ్చుతుంది, పిల్లలకి కూడా. చేదు కదా అని ఒక్క పాయింట్ పట్టుకొని మనం దూరం పెట్టేస్తూ ఉంటాం ఈ కాకరకాయని. అసలు ఈ కారంతో కలిసిన చేదులో ఒక స్పెషల్ కిక్ ఉంది. కానీ మనం మాత్రం ఎప్పుడు ఈ కాకరకాయ హీరోని క్రిస్పీ విలన్ లాగా మార్చేస్తూనే ఉంటాం. అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే, మనం ఈ ఫ్రై చేసే విధానంలో చేస్తే అసలు చేదే ఉండదు. నేను ఒక 400 గ్రామ్స్ కాకరకాయని తీసుకున్నాను. కాకరకాయకు ఉన్న పీల్ని మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పీల్ రిమూవ్ చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు మొత్తాన్ని తీసేస్తుంది. వీటిని శుభ్రంగా కడిగి ఇక్కడ చూపించిన విధంగా రౌండ్ ముక్కలుగా కట్ చేస్తున్నాను. పీల్ని మొత్తం తీసేసాం కాబట్టి మనకి ఈ ముక్కల్లో చేదే ఉండదు. 4 టేబుల్ స్పూన్ ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ వేసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపుని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఇది క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఉండాలి. ఈ కాకరకాయ షుగర్ కంట్రోల్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇదొక మంచి మెడిసిన్ లాగా. చూడండి, కాకరకాయ సుమారు 70% వరకు ఫ్రై అయ్యింది. ఈ స్టేజ్లోనే నేను ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఉల్లిపాయ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అందువల్ల మనం స్టార్టింగ్లోనే ఉల్లిపాయ వేసామంటే అవి చాలా డీప్ ఫ్రై అయిపోయి మాడిపోతాయి. అలా కాకుండా ఇలా మధ్యలో ఉల్లిపాయ వేసామంటే మిగతా కాకరకాయ బాగా ఫ్రై అయ్యేలోపు ఉల్లిపాయ కూడా కుక్ అవుతుంది. రెండు కలిసి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్లో కొన్ని పీనట్స్ని తీసుకొని ఇవి నైస్లీ క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేయాలి. పీనట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు కూడా వేసి క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ముందుగా వేయించిన పీనట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ డ్రై కోకోనట్, 4 వెల్లుల్లి, 2 స్పూన్స్ కారంని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, మన కాకరకాయ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా కారంని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు సిమ్లో అన్నీ కలిసేలాగా బాగా ఫ్రై చేసుకుందాం. ముందుగా ఫ్రై చేసిన కొన్ని పీనట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సూపర్ క్రిస్పీ టేస్టీ కాకరకాయ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇలా మన సూపర్ టేస్టీ క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. కామెంట్స్లో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.